అవును సార్. ఇంతజార్ పోలీస్ స్టేషన్ దగ్గర 33 ప్రాంతం అనుకుంటా సార్. గణపతి ఉత్సవాలు రామలింగేశ్వరాల్లో జరిగేవి. సార్. అప్పుడు ఊరేగింపు తీసుకొని బయటకు వచ్చారు. సార్. వచ్చి రోడ్డు ఎండు దగ్గర రాగానే ఆపేశారు. సార్. ఆపేసి మీరు నడవడానికి వీలేదు, ఇక్కడ మసీదు ఉందన్నారు. అక్కడ ఏమిటంటే ఒక ఖురాన్ ఏదో పుస్తకమో ఏదో ఒకటి పెట్టారు. ఏదో ఒకసారి నమాజ్ చేస్తే మసీదే అని ఒక సిద్ధాంతం ఉంది వాళ్ళకు. అలాంటి సిద్ధాంతం పెట్టుకొని నమాజ్ చేశారు కాబట్టి ఇది కాదు, మీరు ఇక్కడికి రావాలి. అప్పటికి అదంతా నిర్మాణం లేదు, నిర్మాణం లేదు. ఊరికేది అక్కడ ఆడవాళ్ళు ఏదో నమాజ్ చేసుకుని వెళ్ళారు. గద్దె మీదనో ఇదే మీదనో ఇది పెట్టారు. అప్పుడు జరిగితే వీళ్ళు నిరోధించాల్సి వచ్చింది. ఆ వీధి చివరిలోనే, అంటే రామలింగేశ్వర నుంచి రోడ్డు మీదకి చౌరస్తాకు వచ్చే మధ్యలో సంవత్సరం పాటు రథం నిలిచింది. సంవత్సరం పాటు రథం నిలిచి నైవేద్యాలు అక్కడే, పూజలు అక్కడే అట్లా చేశారు. నిమజ్జనం చేయకుండా అట్టనే ఆపారు. ఇది చాలా అప్పుడు దీనికి విగ్రహానికి రక్షణ ఎవరంటే ఆర్య సమాజికులు. సార్. ఆర్య సమాజం వాళ్ళు రక్షణ చేశారు. ఆర్య సమాజం వాళ్ళ రక్షణలో గణపతి ఉత్సవాలు అక్కడ ఆ రకంగా జరిగినాయి అన్నమాట. సంవత్సరం పాటు జరిగింది. సంవత్సరం పాటు జరిగిన తర్వాత ఎవరో ఒక పార్సీ మనిషితో కమిషన్ వేశారు. కమిషన్ వేసిన తర్వాత ఆ కమిషన్ జడ్జిమెంట్ వచ్చింది. అక్కడ ఒక చిన్న మసీదు కట్టాలి, దానికి హిందువులే డబ్బులు ఇవ్వాలి. ఆ మసీదు ముందర పోలీస్ స్టేషన్ ఉండాలి, మసీదు ద్వారం చిన్నగా ఉండాలి, పోలీస్ స్టేషన్ బయటికి రక్షణకు ఉండాలి అని ఒక తీర్మానం చేశారు. ఇంతజార్ గంజ్ పోలీస్ స్టేషన్కి ఆ మసీదుకి అంత రక్షణ, అంత చరిత్ర ఉంది. అంత చరిత్ర ఉంది. ఈ చరిత్రలో మాదిరాజు రామకోటేశ్వరరావు గారి ఆటోబయోగ్రఫీ ఉంది కదా. మాదిరాజు అవును సార్. రామకోటేశ్వరరావు గారి ఈ మధ్య తెలుగు అకాడమీ వాళ్ళు కూడా వేశారు సార్. దానిలో ఉంది రికార్డు కొంత, సార్. దీనికి సంబంధించిన రికార్డు ఉంది.